ఈరోజు నేను నాగబంధం అనే సినిమా చూశాను భయ్య. ఆ సినిమా హీరో ఎవరో కాదు, మన పెదకాపు అనే సినిమా తీసిన హీరో. అతని పేరు ఏదో గుర్తు రావట్లేదు, ఏదో పేరులే, అతని పేరు అయితే గుర్తు రావట్లేదు. ఇంకా సినిమా హీరోయిన్ అయితే మనందరికీ తెలిసిందే, నభ నటేష్. ఇంకా ఆమె కూడా చాలా సినిమాలు చేసింది, ఇస్మార్ట్ శంకర్లు చేసింది ఆమె. సరే, ఆమెది ఏ ఊరో ఏ భాష సరే అది పక్కన అర్థం, ఆమె మన ఇండియానే, ఓకే. ఇంకా సినిమా విషయానికి వస్తే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక తలకాయ నొప్పి, ఓవర్ యాక్షను, ఓవర్ కాన్ఫిడెన్సు, సరే ఏదో ఇంకా రకరకాలుగా అనుకోవచ్చు అనమాట. సినిమా చూస్తానని సేపు అసలు ఎక్కడ కూడా కాస్తనే ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతామంటే అసలు లేదేమి. ఇంక మొత్తానికి ఆ సినిమా బాగానే ఆడిందని చాలామంది అయితే అంటున్నారు అనమాట. ఇంకా మీరేమనుకుంటున్నారో, మీ అభిప్రాయం ఏందో నాకు కామెంట్ పెట్టండి, దాన్ని చూసి నేను రిప్లై ఇస్తాను. నాకు తెలిసినంత వరకు అందరూ ఈ సినిమా చూసి చాచి చూచు అంటున్నారు అన్నమాట. ఇదంతా ఏంటంటే సినిమా వాళ్ళని మనమే అడగలేము. ఇదంతా ఎట్టుందంటే మా ఇష్టం వచ్చి సినిమా తీస్తాం, నచ్చితే చూడలేదు దొబ్బి అన్నట్టుంది ఇది. మరి ఇంక అంతే కదా అనేది, ఇప్పుడు ఎవరైనా అట్టే అంటారు. ఇంకా ఇదేందా మాకు ఈ సినిమా నచ్చలేదు, కొత్త రకం సినిమా ఇది అంటే, నేను ఇలాగే సినిమా తీస్తాను, నచ్చితే చూడలేకపోతే వెళ్ళిపో దొబ్బి, నిన్ను ఎవడు చూడమన్నాడు అని అంటారు అన్నమాట. అందుకు ఇది మనం ఏమన్నా బయట చెప్పామంటే ఇలా అంటున్నారా అంటే, ఎవడు అన్నాడు, ఎవరు అనలేదే, లేదు అనలేదు, వాళ్ళు అనలేదు, వాళ్ళు డబ్బునోళ్ళు, వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు గ్రేటు, వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళే గ్రేటు, నువ్వు వేస్టు, నీకాడ రూపాయి కూడా దిక్కులేదు, నువ్వు వేస్ట్ గడివి, వాళ్ళే గ్రేట్, వాళ్ళే నాకు దేవుళ్ళు, నేను వాళ్ళని చూసి ఫాలో అయిపోతా అంటే ఇలా మాట్లాడే జనాలు ఎక్కువ అయిపోయారు అన్నమాట. ఇదేందా సినిమా బాగాలేదంటే, లేదు బాగుంది. మరి బాగుంటే డబ్బులు ఎందుకు రావట్లేదా జనాలు థియేటర్లో? అసలు థియేటర్లకి జనాలు పోవట్లేదు. ఒకవేళ పోయినా కూడా ఎవడన్నా పాపం పొరపాటున నిద్రపోతున్నాడు థియేటర్లు అంటే, లేదు చూస్తున్నారు, ఈ సినిమాకి 1000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నారు, ఈ విధంగా మాట్లాడతారు జనాలు. సరే చూద్దాం, ఇంక మొత్తానికి నాగబంధం సినిమా ఎట్ట ఆడుతుందో, ఏమేమి చేస్తుందో. ఇంకా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో నాకైతే తెలియదు, ఏదో గుర్తు కూడా రాలే. ఇంకా సినిమా డైరెక్టర్ కూడా ఎవరో నాకు గుర్తులేదు, కానీ సినిమా హీరో అయితే తెలుసు అనమాట. పెదకాపు అనే సినిమా చూశాడు, సినిమా తీసాడు. ఇంక సినిమాలో జగపతి బాబు గారు ఉన్నారు, అలాగే అనసూయ ఉంది, మన ఫేవరెట్, మన డ్రీమ్ గర్ల్. చూద్దాం ఈ సినిమా ఎన్ని కోట్లు వస్తుందో, 50 కోట్ల, 100 కోట్ల, 1000 కోట్ల, 1,00,000 కోట్ల, 10,000 కోట్ల, చూద్దాం ఎన్ని కోట్లు రాబడుతుందో, జనాన్ని ఎలా థియేటర్లకి రంపించుకుంటారు వాళ్ళు. ఇంకా మొత్తానికి ఈ సినిమా చూసి మీ అభిప్రాయం ఏందో, పాపం మీలో ఎంతమంది ఈ సినిమాను చూసి ఏడుస్తున్నారో, మీరు ఎంతమంది ఈ సినిమాను చూసి బాధపడుతున్నారు, నా మీద ఎంతమంది పగబట్టారు, నేను నా సినిమా అయిపోవాలని ఎంతమంది కోరుకున్నారో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.